మెదక్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పి అటు ఎన్నికల ఈసీ ఆదేశాలతో పాటు పోలీస్ శాఖ కూడా సంయుక్తంగా పరిశీలించి అన్ని చోట్ల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఆ మెదక్కు సంబంధించిన ఎస్పీ బాలస్వామి గారిని వాళ్ళని అడిగి తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో? గుడ్ మార్నింగ్ అండి. మెదక్ జిల్లాకు సంబంధించి దాదాపు రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్స్కి పోలీస్ పరంగా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 770 పోలింగ్ స్టేషన్స్, 530 లొకేషన్స్లో ప్రతి లొకేషన్కి ఒక పీసీఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్టింగ్గా ఐడెంటిఫై చేసినటువంటి 45 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా వీళ్ళందరికీ సహకారం చేసేటందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి ముందస్తు సమాచారం కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం వచ్చినా కానీ ఈ టీం అనేది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. వీటితో పాటు రెగ్యులర్గా నడుస్తున్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు ఎస్ఎస్టీ టీంలు జిల్లా వ్యాప్తంగా 9x3 అంటే 3 షిఫ్ట్లలో 9 పనిచేస్తూ ఉన్నాయి. సో దీనివల్ల మనము రేపు జరగబోయే ఎలక్షన్స్ని కూడా పీస్ఫుల్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరగడానికి పకడ్బందీ చర్యలు తీసుకోబడింది. డబ్బులు పంపిణీ జరిగినాయి అక్కడ చేకుంట మండలం మాసాయిపేట అదేవిధంగా చందాపూర్ ప్రాంతంలో చెప్తున్నారు. సమయానికి పోలీస్ శాఖ అక్కడికి రాలేకపోతుంది, ఒకటే వెహికల్ పట్టుకున్నారని చెప్పి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా మీతో మాట్లాడడం జరిగింది, అసలు విషయం ఏంటి? మాకు రాత్రి 11 గంటలకు దాదాపు 10:30-11 గంటలకు సమాచారము వచ్చింది. వచ్చిన వెంబడే ఇమ్మీడియట్గా లోకల్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు మనకు అవైలబుల్లో ఓన్లీ 2 కార్లే ఉన్నాయి. 2 కార్లను వెరిఫై చేస్తే ఒక కారులో అమౌంట్ దాదాపు 88,43,000 రూపాయలు పట్టుబడ్డవి. అవి ఎలక్షన్కి సంబంధించిన అమౌంట్గా చూసి దాన్ని పకడ్బందీగా సీజ్ చేసి పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే చాలా చోట్ల డబ్బులు పంపిణీ జరుగుతుంది అంటున్నారు, ఇంకా మిగతా ఎక్కడైనా జరిగిందా అలాంటి విషయాలు ఏమైనా వచ్చిందా? కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు, ఇదంతవరకు? మా దృష్టికి వచ్చినటువంటి అన్ని కేసులలో ఈవెన్ గొడవలు కానీ లేదా పంపిణీ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటివి వచ్చినా కానీ మనకు జిల్లా వ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీంలు ఉన్నవి, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది, తర్వాత ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తే మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మాకు దగ్గర కొట్లాటలు జరిగినట్టయితే ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. వచ్చిన వెంబడే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా చూసి చెప్తున్నారు బాలస్వామి ఐపీఎస్ గారు, ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా 10-15 నిమిషాలు లేకుంటే కొంత దూరం ఉంటే అక్కడికి మా టీంను పంపించే సమయం పడుతుంది కనుక విచారణ చేస్తున్నాము, ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ మెదక్ ఎస్పీ బాలస్వామి చెప్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కర్ణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. For more videos like this, subscribe Big TV channel.